రైట్ ఓటమి భయంతో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. తమ ప్రభుత్వాన్ని తప్పుపడుతున్న వారిపై దాడులకు కూడా తెగబడుతున్నారు. రాప్తాడు నియోజకవర్గం తోపుదుర్తిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనుచరులు రెచ్చిపోయారు. టీడీపీలో చేరేందుకు వెళ్తున్న వారిపై దాడి చేశారు. ఓటమి భయంతోనే భౌతిక దాడులకు తెగబడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ రౌడీల దాడిలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. టీడీపీలో చేరేందుకు వెళ్తున్న దళితులపై తోపుదుర్తి సోదరులు కనగారపల్లి వద్ద అడ్డుకుని రాడ్లతో దాడి చేశారు. కులం పేరుతో దూషించారని దళితులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే కనీసం పట్టించుకోలేదని విమర్శించారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని గంగూరులో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. టీడీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. వైసీపీ అభ్యర్థి జోగి రమేష్ గంగూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే ఠాగూర్ రైస్ మిల్ సమీపంలో ఓ ఇంటితో పాటు అక్కడే ఉన్న స్తంభాలకు టీడీపీ జెండాలు కట్టి ఉన్నాయి. తమ ర్యాలీకి అడ్డుగా ఉన్నాయి అంటూ విద్యుత్ స్తంభాలకు ఉన్న టీడీపీ జెండాలను అధికార పార్టీ నేతలు వైసీపీ గుండాలు తొలగించి కాళ్ల కింద పడేసి తొక్కారు. దీన్ని ప్రతిఘటించేందుకు టీడీపీ నేతలు కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో రెచ్చిపోయిన వైసీపీ గుండాలు టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు. అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను వారిని చెదరగొట్టారు. ఆ తర్వాత వణకూరులో నిర్వహించిన వైసీపీ ఎన్నికల ప్రచారంలోనూ టీడీపీ నేతలపై వైసీపీ గుండాలు దాడులకు పాల్పడినట్లు సమాచారం. చూస్తున్నాం కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని గంగూరులో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. టీడీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. వైసీపీ అభ్యర్థి జోగి రమేష్ గంగూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే ఠాగూర్ రైస్ మిల్ సమీపంలో ఓ ఇంటితో పాటు అక్కడే ఉన్న స్తంభాలకు టీడీపీ జెండాలు కట్టి ఉన్నాయి. తమ ర్యాలీకి అడ్డుగా ఉన్నాయంటూ విద్యుత్ స్తంభాలకు ఉన్న టీడీపీ జెండాలను అధికార పార్టీ నేతలు వైసీపీ గూండాలు తొలగించి కాళ్ల కింద పడేసి తొక్కారు. దీన్ని ప్రతిఘటించేందుకు టీడీపీ నేతలు కార్యకర్తలు యత్నించారు. అయితే దీంతో రెచ్చిపోయిన వైసీపీ గూండాలు టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు. అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఆ తర్వాత వణకూరులో నిర్వహించిన వైసీపీ ఎన్నికల ప్రచారంలోనూ టీడీపీ నేతలపై వైసీపీ గూండాలు దాడులకు పాల్పడినట్లు సమాచారం.